లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కిచెన్ యూటెన్సిల్స్ తీసుకున్నానని. ఇదిగో ఇవి కొత్త యూటెన్సిల్స్. దీనికి స్టిక్కర్స్ ఓపెన్ చేయడం ఇప్పుడు పెద్ద టాస్క్ అనమాట. స్టిక్ అవ్వకుండా, మధ్యలో కట్ అయిపోకుండా ఈజీగా మొత్తం స్టిక్కర్ వచ్చేసేయాలి. అండ్ స్టిక్కింగ్ నేచర్ ఉండకూడదు అంటే కనుక ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దానికి స్టిక్కర్కి తగిలేలాగా, మంట తగిలేలాగా కొంచెంసేపు హీట్ చేసుకోవాలి. ఒక 1 minute అలా కొంచెం దగ్గరగా పెట్టి హీట్ చేసుకుంటే అప్పుడు అది కొంచెం స్టిక్కర్ కాస్త మెత్తబడి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, అలా ఈజీగా వచ్చేస్తుంది. దీనికి ఇంకొక స్టిక్కర్ ఉంది. సో నెక్స్ట్ ఓపెన్ చేసుకుందాం. కానీ అది కాలుతుంది, యాక్చువల్గా సుర్రమంటుంది. కానీ అది తీస్తున్నప్పుడు మాత్రం చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. అందుకే మా అమ్మ చేస్తానన్నా కూడా నేనే చేస్తానని చెప్పేసి మరి నేనే హీట్ చేసి స్టిక్కర్స్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొన్ని స్టిక్కర్స్కి అయితే అసలు ఆ గమ్ కూడా కనిపించకుండా ఈజీగా వచ్చేస్తుంది. కొన్ని స్టిక్కర్స్ మాత్రం పైన స్టిక్కర్ వచ్చేసినా కూడా కొంచెం కింద గమ్ ఉండిపోతుంది. బట్ అది ఓకే, వాష్ చేస్తే పోతుంది, ఈజీగానే పోతుంది. ఒక 2-3 times వాష్ చేస్తే. ఈ ఒక్క క్యాప్ మాత్రం చాలా సతాయించిందండి. దీనికి స్టిక్కర్ అనేది చాలా పల్చగా ఉంది, సింగిల్ లేయర్ లాగా ఉంది. అది సరిగా ఊడి రాలేదు. పైగా స్టీల్ కూడా చాలా పల్చగా ఉందన్నమాట. దీనికైతే చూడండి 3-4 ఉన్నాయి. వన్ సైడ్ 3 రౌండ్ 1 ఇవన్నీ ఉన్నాయి, ఇంకొక సైడ్ ఇంకొకటి ఉంది. చూడండి ఎన్ని స్టిక్కర్లు వేస్తారు ఒక్కొక్క బౌల్కి. ఇన్ని స్టిక్కర్లు ఎందుకురా నాయన, ఒక్క స్టిక్కర్ వేయొచ్చు కదా. అవంతా ప్లాస్టిక్కే, దానికి కెమికల్స్ కూడా ఉంటాయి. సో అందుకే వీలైనంత మట్టుకు ముందుగానే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతే యూజ్ చేసుకోండి బెటర్. ఎందుకంటే మనం వాటర్ పడిన తర్వాత ఊడిపోయింది అనుకోండి, మనం అప్పుడు తీస్తే ఏంటంటే చాలా స్టిక్కీ నేచర్గా ఉండిపోతుంది. ఇప్పుడు కాస్త గమ్ ఉంది, కానీ ఏంటంటే 2 times స్క్రబ్ చేస్తే ఈజీగా వదిలిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు చాలా నీట్గా కనిపిస్తున్నాయి కదా. ఇదొక్కటి మాత్రం కాస్త ఉండిపోయింది. బట్ ఇంకొక 2 times వాష్ చేస్తే అది కూడా పోతుంది. మీకు కూడా ఇష్టమా స్టిక్కర్స్ ఓపెన్ చేయడం?